హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిగడ్డ పులుసు చేసుకున్నామండి. దీన్ని తెలంగాణలో ఉల్లిగడ్డ అంటు పులుసు అని కూడా అంటారు. జస్ట్ ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక 2 ఉల్లిగడ్డలు అండి. ఫస్ట్ ఉల్లిగడ్డలకు ముచ్చికలు తీసేసి ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలండి. దీనికి ముక్కలు దొడ్డుగా కోసుకోవాలండి. అంటే లావుగా కోసుకోవాలి. ఆ లావుగా కోసుకున్న వాటిని పాయలు విడదీయాలండి. ఆ ముద్దగా ఉండకుండా పాయలు సపరేట్గా విడదీసుకోవాలి. ఎందుకంటే పులుసులో పాయలు ఉంటే అవి నోటికి మంచిగా తగులుతాయి. ఇది ముద్ద ఉంటే అది ఉల్లిగడ్డ సరిగా ఉడకదండి. అంటే పచ్చిగా ఉంటుంది. ఇట్లా విడివిడిగా పాయలు విడదీయాలండి. ఈ విడదీసిన పాయాలు మంచిగా మనకు పులుసులో కలుపుకొని తింటుంటే నోటికి ఇది ఎంతో కమ్మగా, ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఈ పులుసు చేసిన తర్వాత తిన్నాను ఎంత బ్రహ్మాండం అంటే అది మాటల్లో చెప్పలేము. మీరు ఇది చూసి దీని ప్రకారం చేసుకొని తిని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి, కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. కాస్త చిటపటలాడిన తర్వాత ఏదైతే మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఒకటేసారి వేసేసుకోవాలండి. ఒకటేసారి వేసేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఎక్కువ వేగన అవసరం లేదండి. దీనికి పులుసుకు కొద్దిగా వేగితే సరిపోతుంది. మిగతా కర్రీస్ లాగా బ్రౌన్ కలర్లోకి రావాలని ఏం లేదు. 1 టీ స్పూను సాల్ట్ వేసుకున్నామండి. పులుసు పోసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు ఎక్కువ వేస్తే ఉల్లిగడ్డలు ఉప్పిసం అవుతాయి. అది గురించి ఇప్పుడు 1 టీ స్పూన్ సరిపోతుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేసి కలుపుకోవాలి. జస్ట్ 1 నిమిషం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదనం పోయేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 సార్లు నిమిషానికి ఒకసారి కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు వేసాను. ఇది మరీ ఎక్కువ వేగన అవసరం లేదు. మంట కూడా మీడియం ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టకండి. 1 టీ స్పూన్ కారం పొడి సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా మనం. పిల్లలకు బర్త్డే అయితే స్కూల్లో పిల్లలకి క్లాస్మేట్స్కి చాక్లెట్ ఇచ్చే వాళ్ళు ఒకటి ఏదైనా ఉన్న దాంట్లో కొద్ది కాస్ట్లీ పెన్స్ ఇచ్చినట్టయితే చాలా రోజులు ఉంటాయి. పెన్నులు గుర్తుంటారు మీరు. చాక్లెట్లు ఇస్తే అప్పుడే తిని అప్పుడే మర్చిపోతారు. ఇప్పుడు 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి వేశానండి. నేను ఒక 50 గ్రామ్స్ జీలకర్ర, ఒక 100 గ్రామ్స్ మెంతులు ఒకటేసారి వేయించి పొడి కొట్టి పెట్టుకుంటానండి. ఇది సాంబార్లోకైనా, చేపల పులుసులోకైనా, ఇలాంటి పులుసు కూరలోకైనా చాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అది వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలపాలండి. కలిపిన తర్వాత చింతపండును పిసికి నీళ్ళు ఉంచుకోవాలండి. ఒక 2 సార్లు అట్లా పిసికి తీసుకుంటే సరిపడా పులుసు వస్తుంది. మరీ పలసగా చేసుకోవద్దండి, మీడియం చిక్కగా ఉండాలి. ఈ పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మరగాలి. ఇంకా పిల్లలకు మీరు బర్త్డే అప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడదాం అనుకుంటే అనాథ శరణాలయంలో పిల్లలకి అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకున్నానండి. ఈ పులుసు కూరలలో కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను. బెల్లం లేని వాళ్ళు 1 టీ స్పూన్ షుగర్ వేసుకున్నా సరిపోతుంది.
ఇప్పుడు ఉప్పు సరిపోలేదండి, ఉప్పు సరిపోదు, ఇంకొక స్పూన్ వేసుకున్నాను. ఇది బియ్యం పిండి అండి, ఒక టీ స్పూన్ బియ్యం పిండి ఒక కటోరలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని ఇందులో పోయాలండి. ఎప్పుడైనా బియ్యం పిండి కలిపి పోస్తే ఇటువంటి అంటు పులుసు కూరలలో కమ్మదనం వస్తుంది, కొద్దిగా చిక్కదనం వస్తుంది, ఎట్ ది సేమ్ టైం కమ్మదనం వస్తుంది. కొద్దిగా ఇంగువ వేసానండి దించే ముందు. చూడండి ఎంత మసిలిందండి. ఇప్పుడు దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఉల్లిగడ్డ కూడా మెత్తబడ్డది మంచిగా. పులుసు కూడా మీడియం చిక్కగా ఉందండి. ఇది దించిన తర్వాత చల్లగా అయితే మరింత చిక్కబడుతుంది. ఓకేనండి. దించే ముందు కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆ వేడికి కరివేపాకు అందులో కలిసిపోతుంది, మంచిగా స్మెల్లింగ్ బాగుంటుంది. ఓకేనండి. ఒక బౌల్లోకి తీసుకుందాము. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అట్లే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఉల్లిగడ్డ పులుసు అండి, ఉల్లిగడ్డ అంటు పులుసు. థ్యాంక్ యూ.